ఇయాల్టితోటి ఓట్ల కార్యం ఒడిచినట్టే ఇక లెక్క వెట్టుడే ఉన్నది. ఇంకో ఆరం అయితే అది సుత ఎరకైతేనే ఉంటది. ఫస్ట్ హెడ్లైన్ చూస్తే వార్తలకు వదాం. తెలంగాణ బర్త్డేకు రెడైతున్న పాట, సంబురం జోరుంటది పండుగ పూట. కవితక్క కోసం ఖతర్నాక్ ప్లాన్, అయినా తప్పలేదు సారుకు పరేషాన్. ఒడిసినై ఎమ్మెల్సీ ఓట్లు, ఎవలకు కొట్టిండ్రో సప్పట్లు. రామన్న ఒడ్ల రాజకీయం, అరుసుకున్న మంత్రి ఉత్తమ్. బీపీ పెరుగుతుందట పోరలకు, జాగ్రత్తల అవసరం పెద్దలకు. మీకు మంచిగా యాదుందో లేదో, నిరుడు గి టయానికి సర్కార్ నజరంతా తెలంగాణ పండుగ గురించే. అప్పటికి రాష్ట్రం వచ్చి 9 ఏండ్లే, కానీ మనోళ్ళు 10 ఏండ్ల పండుగని ఓ 20 రోజులు సంబురాలు చేసుకున్నారు. ఏడాది ముందే గాలి వల్ల ఎందుకు చేసిరంటే దానికో లెక్కుంది. ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇట్లా కూడా పబ్లిసిటీ తెచ్చుకోవాలనే తండ్లాట. అంత కష్టపడ్డా కారు కథ ఉత్తదాయే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ గిట్లా చేయబోతున్నది. తెలంగాణ రాజముద్ర మార్చే పని రుబడి మీద నడుస్తుంది. ఆర్టిస్ట్ రుద్ర రాజేశము ఇంకా కొందరు ముఖ్యమైన వాళ్ళతో కూకొని ఏమేం మార్పులు చేయాలి, ఎట్లా చేయాలనేది చెప్పిండు సీఎం సారు. ఇప్పుడున్న దాని మీద కాకతీయ తోరణము, చార్మినారు, తెలంగాణ ప్రభుత్వం అని తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూలో రాసి ఉంటది. అయితే రాచరికపు గుర్తులు ఉండద్దని రేవంత్ రెడ్డి సార్ ఫస్ట్ కాంచెల్ అంటున్న మాట. కొత్తది ఎట్లుండాలి, ఏం బొమ్మ పెట్టాలనే చర్చలు నడిచి డిజైన్లు మారుస్తున్నారు అన్నట్టు. అట్లనే జే జే హే తెలంగాణ పాట తయారైతుంది. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సార్ సప్పుర్లు కొడుతుంటే స్టూడియోకి పోయి ఇన్నాడు. అందశ్రీ సార్ రాసిన పాట 13 నిమిషాలు వస్తుందట. మ్యూజిక్ కొట్టినాక మొత్తం వినిపిస్తారట ముఖ్యమంత్రి సార్ కు. తెలంగాణ బర్త్డే ఈ ఐతారం నాడే. గా దినం రాజముద్రను చూపించి పాటను పబ్లిక్ లకు ఇడుస్తారు. అయితే పాడినప్పుడల్లా 13 నిమిషాలంటే మస్తు లేట్ అవుతుంది కాబట్టి స్కూళ్ళలో వాడుకోవడానికి 2-3 నిమిషాలు వస్తాటు చేస్తారని ప్రచారం నడుస్తుంది. తెలంగాణ తల్లి రూపం కూడా మారుస్తామన్నారు కానీ ఇప్పటికైతే ఏం మతలబ్ బయటకు వస్తలేదు. సంబురాలకు ఎన్నికల సంఘం పర్మిషన్ ఇచ్చింది కాబట్టి సర్కార్ పెద్ద ఆఫీసర్ శాంతి కుమారి మేడం గా పనులు జగబెడుతుంది. ఆల్రెడీ పరేడ్ గ్రౌండ్ లా జవాన్ల లెఫ్ట్ రైట్ పిల్లల కవాతు ప్రాక్టీస్ జోరుగా నడుస్తున్నాయి. సోనియా గాంధీ మేడం అని పిలుస్తున్నారు. తెలంగాణలో వంటల స్టాల్స్, పటాకుల మూతలు, లేజర్ షో ఉంటది. అట్లనే అన్ని సర్కార్ ఆఫీసులకు కలర్ లైట్లతోటి చింగారిస్తారు. చూస్తుంటే తెలంగాణ 10 ఏండ్ల పండుగ ధూమ్ ధామ్ అయ్యేటట్టున్నది పో. నీకు ఓటు గిట్ల ఏరాదారా, 1 నెంబర్ ఎయ్యుర్రా అని శిలికకు చెప్పినట్టు చెప్తే లోపటి పోయి టిక్కు పెట్టండి మోతవారి. అబ్బ మామ 2, 3, 4 నెంబర్లు వేసినా కానీ 1 వేయలేరా, నా ఓటు చెల్లుతుందా చెల్లదారా? బుజ్జి నీకు గంత బుద్ధిగా చెప్పిన గారా, పెన్ను లోపట్నే ఇస్తారంటే నువ్వు తీసుకుపోయి రాసినవటగా. అరే డిగ్రీ పాస్ అయినా అని గప్పాలు కొట్టుడు కాదు, ఓటు సక్కగేసుడు నేర్చుకో ఫస్ట్. ఏడికెళ్ళి మోపైనవరా నాయన గింత బిత్తిరోడివి అని పోలింగ్ సెంటర్ల ముంగట ఇనబడ్డ మాటలబ్బా. రైట్, ఎమ్మెల్సీ ఓట్లు కూడా వచ్చినాయి. నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రులంతా పద్ధతిగా లైన్లు కట్టిరు. పొద్దుగాల 8 గంటల సందే. ఒక్క సీటుకు 52 మంది పోటీ చేస్తున్నారు కాబట్టి న్యూస్ పేపర్ కంటే డబుల్ ఉంటది బ్యాలెట్ పేపరు. సంతకం పెట్టించుకొని ఏల్కింకు రుద్ది పెన్నిస్తే సాటుపోయి నెంబర్లు రాసిరంతా. కొందరు ఒక్కలకే వేస్తే కొందరు 2, 3 వేసిరట. ఎక్కువ నచ్చిన వాళ్ళ ఫోటో పక్కకు 1, ఆయన కాకుంటే ఈయన అనుకుంటే 2 ఇట్లా నెంబర్లు వేసుకుంటా పోయారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లిలో కాంగ్రెస్ క్యాండిడేట్ తీన్మార్ మల్ల నోటేస్తే హన్మకొండ బీఆర్ఎస్ రాకేష్ అన్న, బీజేపీ ప్రేమేందర్ అన్నలు ఇంకు రుద్దుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ గెలవబోతా ఉంది, కాకతీయ యూనివర్సిటీ గెలవబోతా ఉంది, జేఎన్టీయూ ఓపెన్ యూనివర్సిటీ గెలవబోతా ఉంది, మహాత్మా గాంధీ యూనివర్సిటీ గెలవబోతా ఉంది. బిట్స్ పిలాని పని అయిపోయింది. లేలే నేనే గెలుస్తున్నా అంటే నేనే గెలుస్తున్నా అని ఇద్దరు కూడా అంటున్నారు. గత పరంపరనే ఈసారి కూడా కొనసాగుతుందని భారీ మెజార్టీతో నేను గెలవబోతున్నా. ఇది ఒక టర్నింగ్ పాయింట్ లా ఉంటది రాజకీయాల్లో అని. విద్యావంతులు గొప్పవాళ్ళు, వాళ్ళు ఇప్పటికే నిర్ణయానికి వచ్చిళ్ళు. వీటికి ఎక్కడ కూడా లొంగే యొక్క పరిస్థితి లేదు. వాళ్ళు నరేంద్ర మోడీ, ప్రేమేందర్ రెడ్డి అనేది ఆలోచన చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్వని రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, వేముల వీరేశం సార్లు ఓటు హక్కు ఆడుకున్నారు. పాత ఎమ్మెల్యేలు, కలెక్టర్ కూడా లైన్లు కట్టారు. మహబాద్ లో డిగ్రీ చదివి కొలువురాక ఐస్ క్రీంలు అమ్ముతున్న గీ అన్న ఓటేసిండు. హన్మకొండలో ఓ పోలింగ్ సెంటర్ ముంగట కారోళ్ళు ఆటోలో కూర్చొని సాటుగా పైసలు వంచుతుంటే పోలీసులు దొరికించుకున్నారు. నార్కాట్పల్లిలో గడబడైతే సొంతంగా పోటీ చేస్తున్న అశోక్ సార్ కు కానిస్టేబుల్ ని సెక్యూరిటీగా పెట్టిండ్రు. 4 గంటల దాకా లైన్లు ఉన్న వాళ్ళందరికీ ఛాన్స్ ఇచ్చిరు ఓటేస్తానికి. జరంత అడిటుగా 160
160 మంది ఓటక్కు వాడుకున్నారు. హటెంక బ్యాలెట్ బాక్సులకు బందోబస్తు సీలేసి సెక్యూరిటీ నడుమ స్ట్రాంగ్ రూమ్ లో కొంటపోయిండ్రు. జూన్ 5 నాడు అన్ని బయటికి తీసి లెక్క పెడితే ఎవరు ఎమ్మెల్సీ అయ్యారో ఎరకైతుంది. పాసు పేలు తెలిసేదాకా నిలబడ్డోళ్ళందరికీ టెన్షనే. నీయంగానే ఎమ్మెల్యేలను కొనబోయినరా? అమ్ముడు పోతానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తయారుండ్రా ఏంది? మా ఎమ్మెల్యేకు గంతరేట, ఆయనకంత సీనే లేదు. ఏమోరా, నాకెందుకో డౌట్ కొడుతుంది. బ్యారానికి పోయి దొరికినాక ఉల్టా మాట్లాడుతురేమో. గింత రచ్చ అవుతుంటే ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడతలేరో అని రచ్చబండల కాడ గిమ్ముచ్చట బగ్గైన పడ్డది. అప్పుడు గదేనుల్లా నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ కేసు గురించి చెప్తున్నాం. అప్పుడేమైందో ఇప్పుడు క్లియర్ గా తెలుస్తుందబ్బా. ఏమో అనుకున్నాము, ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కేసు వెనకాల పెద్ద కథ నడిచిందట్టుల్లో. ఎమ్మెల్యేలు జంప్ అవుతట్టున్నారని మతలాబందితే ఫోన్లు ట్యాప్ చేసి రికార్డ్ అయిన మాటలు కేసీఆర్ సార్ చేతిలో పెట్టిరట. గప్పుడు చాలు చేసిరట పిలాను. సినిమా రికార్డు చేస్తానికి కావాల్సిన మంచి మంచి కెమెరాలు, మాటలు రికార్డు చేసి అతాలు ఢిల్లీకి వెళ్ళి తెప్పించిరట ఇన్స్పెక్టర్ సాయంతో. మనోళ్ళు వచ్చి కూకంగానే పోలీసులు ఉరుకొచ్చిర్రు, వాళ్ళని అరెస్ట్ చేసిర్రు. ఎమ్మెల్యేలను ప్రగతి భవన్ కు పట్టుకొచ్చిండ్రు. ఎంక్వైరీ పోలీసులు గప్చుప్ అయితే సారే ఇలేకలం పిలుచుకొని తాపకో వీడియో బయటకిడ్చుడు, ఆడియోలు రిలీజ్ చేస్తాడు. ఇంత సీన్ ఎందుకు నడిచిందంటే బీజేపీ పెద్ద లీడర్ బిఎస్ సంతోష్ గారు అరెస్ట్ కోసము ఎట్లనన్నా చేసి పట్టుకురావాలని పోలీసులను గెదిమితే స్పెషల్ గాలి మోటార్ వేసుకొని కేరళ అయినా దొరకకుంటే మస్తు నారాజ్ అయిందట సారు. గాయన అరెస్ట్ దేనికంటే ఢిల్లీ లిక్కర్ కేసులకెళ్లి కవితక్కను బయట పడేస్తానికి. మీ లీడర్ నిడిచిపెట్టాలంటే మా బిడ్డ మీదకి కేసు రావద్దని సెంటర్ వాళ్ళని బెదిరిద్దాం అనుకుంటాట. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన రాధాకిషన్ రావు సారే ఇప్పుడు ఎంక్వైరీలో బయట పెట్టిండు అప్పుడు ఏం జరిగింది. కానీ ఫామ్ హౌస్ కేసు వెనకాల గింత పెద్ద స్కెచ్ చేసినా ఆఖరికి అక్క అరెస్ట్ అయితే తప్పలే. ఇదే కాదుల్లో కడియం సార్ కు రాజయ్యకు వడలేదు కాబట్టి వాళ్ళ ఫోన్లు పార్టీ మారుతాడేమో అని పట్నం మహేందర్ రెడ్డి సార్ ఫోన్లు రికార్డ్ చేసిరట సీక్రెట్లు తెలుసుకోవడానికి. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సార్ది వాళ్ళ ఇంటి వాళ్ళందరూ ఫోన్లకు సూటి పెట్టిరట. బీజేపీ లీడర్లు సంజయ్ సారు, అరవింద్ సారు, ఈటల సారు, కాంగ్రెస్ లీడర్ తీన్మార్ మల్లన్న ఎవరితోటి ఎవరు మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది ఇన్నారట. బీఎస్పీలు ఉన్నప్పుడు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఎన్నో మాటల గరమైన ప్రవీణ్ కుమార్ సారు ఇప్పుడు కారెక్కినాక గిట్ల అనబట్టే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది దేశ భద్రతకు సంబంధించిన విషయం. దాని మీద నేను ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్ చేయను. సన్నాలకు 500 బోనస్ ఇస్తామని గవర్నమెంట్ చెప్తే దొడ్డొడ్లకు కూడా ఇయ్యాల్సిందేనని బీఆర్ఎస్. మొదలు సన్నాలతోని చాలు చేస్తున్నాం, అటెనక అన్నిటికి ఇస్తామని వాళ్ళు, ఫస్టే అన్నిటికి ఇయ్యాలని వీళ్ళు. వరేస్తే ఊరే అన్నోళ్లకు రైతుల మీద గింత ప్రేమ ఎట్లొచ్చిందని గవర్నమెంట్. అప్పట్లా అన్నదాతలను ఆదుకున్నదే మేమని కారోళ్ళు. ఇప్పుడు కొత్తగా ఒడ్లు కొనే కాడ గీలాడాయి నడుస్తుంది. ఢిల్లీలో అక్కడ ఉండే కాంగ్రెస్ పెద్దలకు, అక్కడ ఉండే వారికి పంపకాలు, సూట్ కేసులు మోయడం, ఇవన్నిట్లో బిజీగా ఉన్నారు. ధాన్యం కొనుగోలు కోసం బయటనేమో కొనుగోలు విషయం మాట్లాడి లోపల రూమ్ లో పోయి వాళ్ళ భూముల విషయం మాట్లాడే సంస్కృతి కూడా మాది కాదు. సీక్రెట్ దందా చేసి 1000 కోట్ల రూపాయల కుంభకోణం ఈరోజు నేను నిర్దిష్టంగా చేస్తున్న ఆరోపణ. 1000 కోట్ల అనేది కుంభకోణం. అసలు ప్యాడీ లిఫ్ట్ అయిందే వాల్యూ 200 కోట్లు ఇప్పటి వరకు. ఈ స్కామ్ లో మాత్రం ఇక్కడ తెలంగాణలోని కాంగ్రెస్ పెద్దలకే కాకుండా ఢిల్లీ పెద్దల దాకా కూడా హస్తం ఉందని చెప్పి బీఆర్ఎస్ కి బీజేపీకి వాళ్ళు చుట్టూ చేరింది. డిఫాల్టర్ రైస్ మిల్స్ వాళ్ళ చుట్టూ చేరి వాళ్ళ ద్వారా ఈ రోజు వాళ్ళు మాట్లాడిస్తున్నారు. గత ప్రభుత్వానికంటే 20% ఎక్కువ ఇన్కమ్ రాష్ట్రానికి వచ్చింది. ఆ కేంద్రీయ బండార్ అనే సంస్థ దానికోసం రూల్స్ రిలాక్స్ చేసి బ్లాక్ లిస్ట్ లో ఉన్నదాన్ని తీసేసి తొలగించి, బ్లాక్ లిస్ట్ చేసింది మీ ప్రభుత్వంలో, బ్లాక్ లిస్ట్ తీసేసింది మీ ప్రభుత్వంలోనే. మేము ప్రభుత్వం ఏర్పడే నాటికి వాళ్ళకి బ్లాక్ లిస్ట్ లేదు. 90 రోజులు పూర్తయినా డబ్బులు చెల్లించలేదు, స్టాక్ లిఫ్ట్ చేయలేదు. దీని వెనకాల ఏం జరుగుతోంది మరి? ధాన్యం కొనుగోలు విషయంలో గత ప్రభుత్వం కంటే మేము ముందు మొదలు పెట్టినాం. ఎక్కువ కేంద్రాలు ఓపెన్ చేసినాం, ఎక్కువ కొనుగోలు చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా 4-5 రోజుల్లో రైతులకి పైసలు అందే విధంగా చేసినాం. సన్నబియ్యం ధర కేవలం 42 నుంచి 45 రూపాయల మధ్యలో ఉంది. 42 రూపాయలకు మీరు ఇవ్వండి, మీరు ఎంత సన్న బియ్యం ఇస్తే అంత సన్న బియ్యం ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. అబ్బా ఇవాళ ఏమైతుందో వాళ్ళేం అడుగుతారో, మేడం ఏం చెప్తుందో, అటెనక ఏమైతుందో అనుకున్నారంతా. కానీ ఏడున్నది గాడనే ఉన్నది. ఇంచు సుతం ముంగడి గదలలే కేసు లేకుంటేనా ఇలా సోషల్ మీడియాలా మేడం ట్రెండింగ్లు ఉండేది పక్క. ఇంకా ఊరిచ్చుడొద్దు గాని వార్తలకు పోదాం పాండ్రి.
పాపం బెంగళూరు కేసు బెంగ పట్టుకున్నట్టుంది ఏమక్కకు. నాకు పానం సుస్తైంది, జ్వరంతో అంత దూరం రాలేను, జరంత టైం కావాలి అని ఉత్తరం రాసింది పోలీసులకు. లేలే గిట్ల తప్పించుకుంటే నడవదని వాళ్ళు మళ్ళీ నోటీస్ పంపే పనులు ఉన్నారు. ఆరం కిందట బెంగళూరు రేవు పార్టీలో డ్రగ్స్ వాడుతురని తెలిసి పోలీసు వాళ్ళు ఉరికొచ్చి దొరికించుకున్నారు. అందరికి టెస్టులు చేస్తే 86 మంది డ్రగ్స్ గుంజినట్టు తేలిందట. అప్పుడు హేమ మేడం పేరు బయటకు వస్తే చేర్లంతా జూటా, నేను హైదరాబాద్ లోనే ఉన్నా, నేను అసొంటిదాని కాదు అని ఖతర్నాక్ వీడియో పంపి డ్రామా షురూ చేసింది. ఓ దిక్కు డ్రగ్స్ కేసులు ఉందని చర్చ నడుస్తుంటే దాన్ని మతపరిస్తానికి బిర్యానీ ఎట్లా వండాలనో నేర్పే కార్యం ముంగటేసుకుంది. ఎంత యాక్టింగ్ చేసినా బ్లడ్ శాంపిల్ లో డ్రగ్స్ దొరికే వరకు అలా ఎంక్వైరీకి రావాలని నోటీసులు పంపితే నాకు జ్వరం వచ్చింది ఇప్పటింతలా రాను అనబట్టే ఆ దినంకి వీడియో పెట్టకున్నా అయిపో, ఇంత రచ్చ కాకపోతుండే. అయినా ఇంత దానికి గంత పరిశాన్ ఎందుకక్క? డ్రగ్స్ ఇంటర్వ్యూలు ఇచ్చిన మనోళ్ళు బొచ్చడు మంది ఉన్నారు. ఓ పరి కలిసి పోలీసులు ఏం క్వశ్చన్లు అడుగుతారు, మనం ఏం ఆన్సర్లు చెప్పాలనేది తెలుసుకుంటూ అయిపోయేదానికి. బంగాళాఖాతంలో రెమల్ తుఫాన్ పుట్టి పశ్చిమ బెంగాల్ పబ్లిక్ ను ఆగమాగం చేస్తుంది. విమానాల డిపోని మూసేసి గాలి మోటార్లు ఇప్పుడు బంద్ పెట్టి మత్స్యకారులు చేపల వేటకు పోవద్దు, ఇండ్లకెళ్ళి ఎవ్వరు బయటికి రావద్దని ఆర్డర్ వేసిరటే. చూడుర్రిగా ఎట్లున్నదో. ఇక మన తన సుత ఐతార మాపటిలి కాంచెలి కొన్ని జిల్లాలను గట్టిగానే అరుచుకున్నదాన. చూద్దాం పాండ్రి మరి ఏడేడా ఎంతెంత ఆగం చేసిందో. మేడ్చల్, గట్కేసర్, వనస్థలిపురం, పెద్దంబర్పేటల గాడపు దుమారం సరస్సుడు జరిస్తే షెట్లు, కరెంటు స్తంభాలు గూల్నాయి. బండి మీద పోతున్నోళ్ల మీద షెట్టు వడి ఇద్దరు కాలం చేసిర్రు. హఫీస్పేటల ఇటుకల మీద వడి ఓ బుడ్డోడు కాలం చేస్తే ఇంకొకరు దావకల్ల పడ్డారు. హిమాయత్ నగర్ లో ఎండదెబ్బ కొట్టకుండా కట్టిన గ్రీన్ మ్యాట్ గాలికి పడిపోతే బస్సు, కారు గుద్దుకుంటే అద్దాలు వలిగినాయి. హయత్ నగర్ డిపోలా షెట్టిరిగి బస్సు మీద పడితే అక్కర రాకుంటైంది. ఇగిటి చూడుర్రి, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ల ఎందక్కువ 2000 గుడిసెలు మొత్తం కూలిపోయినాయి. నిన్న వర్షానికి చిన్న చిన్న పిల్లలతోటి బియ్యం తడిచిపోయినాయి, అన్ని తడిచిపోయినాయి. అసలు మాకు వండుకోవడానికి కూడా అసలు పొయ్యి అనేది కూడా లేకుండా కూడా అయిపోయిందన్న. ఇక జిల్లాలు చూస్తే ఆదిలాబాద్ ను అరుచుకుంది, కామారెడ్డిని కుమ్మేసింది, పాలమూరును పరిశాన్ చేసింది. తొవ్వెమ్మటి పోతున్న ఆటోలు, బండ్ల మీద చెట్లు పడితే అంత ఆగమాగం. తంబాలు కూడా ఏడికాడికి పడిపోయినాయి. నాగర్ కర్నూలు జిల్లా ఇంద్రకల్ల గడుతున్న కోళ్ల ఫారం గూలి 4 కూలోళ్లు కాలం చేస్తే ఇంకో 2కి సీరియస్ ఉన్నది. నారాయణపేటల షాపుల పైకప్పులు ఎట్లా ఎగిరిపోయినాయి. దాదాపుగా మనకు ఒక 4 రోజులు రాష్ట్రం మొత్తం పొడి వాతావరణం ఏర్పడుతూనే ఉష్ణోగ్రతలు క్రమేపీనా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎప్పుడు ఎట్లుంటదో ఎరకలేకుంటున్నది కాబట్టి ఆనలకైనా ఎండలకైనా జర పైలముండుర్రి. వాళ్ళు సుత మన సొంటోళ్ళే, వాళ్ళకి సుత మన లెక్కనే మాటలు వస్తాయి. కానీ పక్క పొంటోళ్ళు మందలిచ్చిన సుత మాట్లాడరు. ఒకళ్ళ మాట్లాడాల్సి వస్తే జరసేపు ఆగి నమ్ములుడు అయిపోయినాక ఆ చెప్పు ఏమో అంటున్నావు అంటారు. అర్థమయ్యే ఉంటది అన్నలకు. హౌ దవుడకు పానో గుట్కానో ఉంటది కాబట్టి సగం సగమే మాట్లాడుతుంటారు. హగో గసంటోళ్ళంతా జర మంచిగా నాలెగ్గి ముచ్చట. ఆరోగ్య తెలంగాణ కోసం గొట్టు రూల్ తెచ్చింది మన సర్కారు. ఈ కాంచి పొగాకు, గుట్కాలు, పాన్ మసాలాలు అమ్ముడు బంధు, తయారు చేసుడు బంధు. ఏమైతుందని లాపర్వ చేస్తే కేసులు పెడతారు, ఫైన్లు రాస్తారు, అవసరం అయితే జైల్లో పెడతారు కూడా. తెంపు లేకుండా నవిలి పాడైతే అడ్డమైన క్యాన్సర్ బీమారి మోపైతుంది. మరి కాశీలో 155 మందికి పొగాకు చేయబట్టే క్యాన్సర్ వచ్చిందని తేలిందట. మన కడగా పరిస్థితి రానియొద్దానికి ఇట్లా కట్టడి చేస్తుర్రు అన్నట్టు. మనోళ్ళు తక్కువ నవ్వులుతారా? మళ్ళా దినం 10-20 గుట్కాలు బుక్కెటోళ్ళు ఉంటారు. పొద్దుగా లేవంగానే ఓటి, సాయ సప్పరిచ్చినాక ఓటి, టిఫిన్ చేసినాక ఓటి, బువ్వ తిన్నాక, స్నాక్స్ తిన్నాక, రాత్రి బువ్వ తిన్నాక ఇట్లా మందు గోళీలు వేసుకున్నట్టే ఉంటది కథ. పని చేసుకుంటా నవ్వులే, ఏ పని లేకున్నా నవ్వులేనాయే. గీతీర్ల నవ్వినాక బీమార్లు రావా? ఏం నవ్వులు రా, అది పండ్లన్నీ ఖరాబు కాగా అని అవ్వయ్య చెప్తే ఇనుడే లేదా? పెద్దోళ్ళు చెప్తే నీకెందుకంటారా? తోటోళ్ళు చెప్తే మాగసాల్తీ అని ఎడ్డిస్తారా? ఓ ఏడాది దాకా గుట్కాలకు దూరం చేస్తే అటెన్క పురాగా మాంటారని సర్కారు ఆపోచన కావచ్చు. నలిసి ఉన్నోళ్ళైరి అంత అల్కగా మానలేరు గాని పానం కాపాడుకుంటానికి మానాల్సిందే. లేకుంటే చెప్పున ఫోటోకు దండపడే డేంజర్ ఉంది సుమా. మొన్నటిదాకా మా వాడు ఏ పని చెప్పినా ఎమ్మట చేసేది. ఈ నడుమ ఏమైందో ఏమో అంతెత్తులేస్తున్నాడు. మా పెద్ద బిడ్డ సుత అంతే అక్క, ఇంటి పనుల్లో ఆసరయ్యేది. ఈ నడుమ ఇటున్న పుల్లాటు పెడతలేదు. మావోడు ఎట్లా రేవుకొస్తాడో ఏమోరా. బజార్కు పోయిండా అంటే ఏదో పంచాది తెస్తున్నాడు ఇంటి మీదికి. ఇగో గిట్లనే ఉండొచ్చు మీ ఇండ్ల సుత.
పోరలు గట్లెందుకు చేస్తురంటే గీ ముచ్చట చూస్తే ఎరకైతది. పోరల చేతుల ఫోన్ గుంజుకున్నా, టీవీ రిమోట్ తీసుకున్నా, ఒయిలు ముంగటేసి చదువుకోమన్నా, ఇంకేదన్నా బుద్ధి మాట చెప్పినా ఉత్తగానే బీపీ పెంచుకుంటురట. పలానా పని చేయొద్దు అన్నారంట అయిపాయే సర్రున బీపీ పెంచుకొని చేతుల ఏదుంటే అది ఇసిరేసుడు, పలగొట్టుడు. 10 ఏండ్ల పోరల నుంచి 19 ఏండ్ల పడుసోలల్లా 100కి 20 మందిది ఇదే కథ. మీంగాదుల్లో కుద్దు ఎయిమ్స్ దవాఖాన పెద్ద డాక్టర్లే స్టడీ చేసి చెప్పిండ్రు ఈ ముచ్చట. అయితే బీపీ ఉన్నట్టు తొలుత అస్సలు తెలియదట. ఎక్కువైనాక మెదడు, మూత్రపిండాలు, కండ్లకు ఎఫెక్ట్ పడుడే కాదు, గుండెపోటు సుత వచ్చే ఛాన్స్ ఉందట. గందుకే పోరలకు అప్పుడప్పుడు బీపీ చెకింగ్ చేపియాలని సలహా ఇస్తున్నారు. మరిట్లా ఎందుకైతుందంటే చదువుల కోసం సతాయించుడు, మార్కుల కోసం ఎంటవడుడు, ఆటపాటలు బంద్ చేసుడు, అడ్డమైన లట్టుపొట్టు కడుపులేసుడు, పేయి వెంచుడు కారణమట. మీ ఇండ్లల్లా గిట్లనే పోరలు ఊకుకే కోపానికి వస్తుంటే ఎమ్మటే దవాఖానకు దోల్కపోయి ఓ పారి చెకింగ్ చేపియ్యూరి మంచిది. కానీ ఇయాల రేపు ఎట్లున్నది జమానా, లేవంగానే మాత్రం తయారై తింటే తిన్నారు, లేకుంటే లేదు, ఊరికి బస్ ఎక్కుడే. ఆడ ఆడిచ్చేది తక్కువ, చదివిచ్చేది ఎక్కువ. ఇది చాలదని ఇంటికి రాగానే మళ్ళా ట్యూషన్ కు తోలుడు. మైదానంలో ఆడితే పెయ్యి అలకగైతది. మొత్తం కమాయి ఫోన్లనేనాయే. కాబట్టి వాళ్ళ చదువుల కోసం మీరు బీపీ పెంచుకొని వాళ్ళకు పెంచకుర్రియా. అద్దాల మేడలు, లైట్ సెట్టింగ్లు, 1 నెంబర్ కుర్చీలు, సల్లగొస్తట్టు ఏసీ సౌలత్ చూసి కమ్మగా వండి పెడతారనుకొని ఎగవడి పోతుంటారు రెస్టారెంట్లు, హోటళ్లకు. ఆర్డర్ ఇచ్చినాక అరగంటకు గరం గరం తీసుకొచ్చి టేబుల్ మీద పెడితే కమ్మగా ఉన్నదనుకుంటా కుమ్ముతారు. కానీ పబ్లిక్ అంతా ఏసొంటి తిండి తింటున్నారో గీళ్ళు హోటళ్ల పొంట తిరుగుతుంటే తెలుస్తున్నదుల్లా. కరీంనగర్ హోటళ్లల్లా ఎంత కమ్మగా వండి పెడుతున్నారు, ఎసొంటి మాల్ మసాలాలు ఆడుతున్నారని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు చెక్కింగ్ చేస్తే ఏం తక్కువ 70,000 ఇల్వగల మాల్ కాలం చెల్లిందని తేలిందట ఓ హోటల్లా. ఇటు హైదరాబాద్ హోటళ్లల్లా చెక్కింగ్లు నడుస్తుండగానే అటు జిల్లాల సుత షురు చేసిరన్నట్టు. కూరలు ఎట్లొండిండ్రు, కస్టమర్లకు ఎన్నొద్దుల కిందటి పెడుతుర్రని మొత్తం చెక్కింగ్ చేస్తుర్రు. ఈ ఒక్క హోటలే కాదుల్లో ఇంకా చాలా హోటళ్లు తిరిగేది ఉన్నదట. ఆల్మోస్ట్ 70,000 రూపాయల ప్రొడక్ట్స్ వరకు స్టోర్ రూమ్ లో నుంచి ఎక్స్పైరీ అయిన ప్రొడక్ట్స్ ని తీసాము. వాటి మీద చర్యలు తీసుకుంటాము. అటు కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సుత చెక్కింగ్లు చేసిండ్రు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు. రెస్టారెంట్లు నీట్ గా లేకపోయే వరకు, ఖరాబైన ఐస్ క్రీమ్లు అమ్ముతుండే వరకు 2 హోటళ్లకు ఫైన్లు వేసిండ్రు. మీరు మాత్రం కలర్స్ ఎట్టి పరిస్థితుల్లో వాడదు. లోపల నేను చూసిన కొన్ని కలర్స్ ఉన్నాయి, అవన్నీ డిస్కార్డ్ చేస్తున్నారు. శుభ్రంగా అసలే లేదు లోపల, అందుకే మీ సార్ పెనాల్టీ కూడా వేస్తుంది. ఇక ఫుడ్ శాంపిల్స్ ల్యాబ్ కు పంపి రిపోర్ట్ వచ్చినాక యాక్షన్ తీసుకుంటారట. ఈడికే అయిపోలేదుల్లో అన్ని జిల్లాలు తిరుగుతారట. పబ్లిక్ అడ్డమైన తిండి పెట్టి బీమార్ల తెలంగాణ చేస్తుర్రని గీ కార్యం పెట్టుకుర్రన్నట్టు. బ్యాంకులా ఓ అకౌంట్ ఉంటే కూలినాలు చేసిన పైసలు, జీతం పైసలు కూడబెట్టుకుంటారు. గట్లనే ఏదన్నా అక్కరుంటే బయట తీసుకునే కంటే తక్కువ మిత్తికే పర్సనల్ లోన్లు తీసుకోవచ్చు. లేదంటే బంగారం నగలు కుదువ పెట్టి పైసలు తీసుకొని నెల మిత్తి కట్టుకుంటా పోయి వెళ్ళినాడు బంగారం ఇడిపించుకోవచ్చు. గట్లనే అనుకొని చాలా మంది ఓ బ్యాంకుల లోన్లు తీసుకుంటే ఎంత పని అయిందో చూడుర్రి. బంగారం పోగొట్టుకొని బాధపడుతున్నోళ్ళంతా ములుగు జిల్లా రాజుపేటల గీ బ్యాంకుల గుదువ పెడితే అసలు కేసర్ వచ్చింది. బంగారం ఒరిజినలా కాదా అని చెకింగ్ చేసే బ్యాంక్ అప్రైజరు 1,44,00,000 ఇలువగల 2 కిలోల బంగారం ఎత్తుకుపోయిందట. చిత్రం ఏందంటే మనోడు ఇంట్లో పనిచేసే ఉద్యోగి కాదు, బ్యాంకు పక్కకే నగల దుకాణం నడిపేది. బంగారం కుదువ పెట్టుకునేటప్పుడు చెకింగ్ చేపిస్తారు కదా, గా పని దుకాణ పైన కప్ప చెప్పిరట. ఈగేముంది, చెకింగ్ పేరు మీద మస్కా కొట్టి అప్పుడింత ఇప్పుడింత మాయం చేస్తూనే ఉన్నాడు. మొన్న అకౌంట్ వివరాలు చెకింగ్ చేస్తానికి ఆడిట్ ఆఫీసర్లు వస్తే కుదువ పెట్టిన బంగారానికి బ్యాంకులున్న బంగారానికి లెక్క కలుస్తలేదట. ఎమ్మటే మనోనికి ఫోన్ కొడితే స్విచ్ ఆఫ్. ఇంటామెను పిల్లల్ని తీసుకొని పరారేంటట. ముచ్చట తెలిసి పబ్లిక్ అంతా లొల్లి చేస్తే బ్యాంకులు గిట్ల బుద్రకిచ్చిర్రు. ఎవరికైతే లాస్ అయితే జరిగిందో వాళ్ళకి ఈ రోజు కూడా వచ్చినా కానీ మేము ఇమీడియట్ వాళ్ళకి రీయింబర్స్ చేస్తాం. బ్యాంకు పక్క పొండే షాప్ ఉన్నది కదా అని నమ్మినట్టున్నారు గాని దొంగ చేతికి తాళాలు ఇచ్చినమని గిప్పుడు ఎరకైంది ఆఫీసర్లకు. పరారైన మోతెవర్ని ఎప్పుడు దొరకబడతారో గాని పబ్లిక్ నైతే పరిశాన్ చేయకురి సారు. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.